నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా? వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా ఆడించాయా? చాలు స్వామి, చాలు. నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతుంది. అమ్మా, అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుకరించమని చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. వినరు. ఈ భక్తులు మా మాట వినరు. వాళ్ళు చెప్పిందే మేము వినాలి. వింటాం, కానీ అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలి. అవును స్వామి, ఒక్క పాట పాడవాలన్నమయ్యా. అమ్మా, అమ్మా, ఎంత దయ చూపిస్తున్నానమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలగా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను.
రాజు ఏమిటి బాబు ఏమైంది లోకములకు అప్పడము తిరువెంకటాద్రీశుడంటి కలడంటి కలడంటి ఇప్పుడు కలడంటి లోకములకు అప్పడము తిరువెంకటాద్రీశుడంటి ఇప్పుడు కలడంటి అన్నమయ్య ఎక్కడ కన్న బిడ్డడు కంటకు కనబడకుండా పోయిందని కదా కలవరపడుతుండు అన్ని ఎరుకైన ఏలిక మా పెనిమిటి నీ బిడ్డ జారి అడుగుండి ఎక్కడ దొరకదా మా నవ్వుల పంట నవ్వుల పంట కాదు తల్లే పాటల పంట అబ్బా ఏవి కీర్తనలు రాస్తాడు తల్లే ఏవి కీర్తనలు రాస్తాడు ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పాటల్లో ఇంతకీ నా బిడ్డడు ఎక్కడున్నాడో చెప్పలేదే బరా ఒకటి కాదు రెండు కాదు 7 కొండల మీద ఉన్నాడు నీ బిడ్డ వెళ్ళి చూసుకోండి ఎంత తెచ్చుకోండి అదిగో చంచలమైన ఆత్మనందుంద నీ అలవాటు చేసి నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుంద నీ భావము తెలిపి నీ ఉయ్యాల నీ భావము తెలిపి నీ మాట్లాడవే బాబు చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్నా వీళ్ళ సంగతి ఏమిట్రా అమ్మా నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం ఏ బంధాల్లోనూ నన్ను ఎక్కించాలని ప్రయత్నించండి వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీకంటూ చూడాయన గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా ఒకనాడు ఈ పిల్లలు ఏనుగు జరుగుతుంటే చూశా కళ్ళేసా దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా 3 ముళ్ళు వేసేశా మరి అంతకు ముందు నాకు వేసిన 3 ముళ్ళ సంగతి చెప్పరే చెబుతా అది చెబుతా అనుభవంతో చెప్తున్నాను విన్నాయన ఆ సుఖమెరుగైన బ్రతుకు సున్నమైన తాంబూలం పండవు ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లికి ఒప్పుకో కానీ సంసారం సాగరం ఎవరైనా చెప్పింది అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు నువ్వు గురించి ఆ స్వామి ఇద్దరిని చేసుకున్నాడే అవును మా ఇద్దరిని నువ్వు అలాగే సుఖించు నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పెళ్లికి ఒప్పుకో అలాగే నీ అనుమానం నాకు అర్థమైంది విడివిడిగా కట్టు ఒకటిగా చూసుకో
ఆ కాకులు కావు కావు నడుస్తున్నాయి కదా, అందుకు అర్థం ఏమిటో తెలుసా? మేడలు మిద్దెలు, భోగాలు భాగ్యాలు, ఈ బంధాలు శాశ్వతం కావు కావు కావు. శ్రీనివాసులు కొలువు నుండి ఆవుల శివుల ఊపిలోకి తెలిసింది మనమే. అవును, ఈ గందరగోళాలు పోయి బావు మళ్ళీ గానఋషి కావాలంటే ఏం చేయాలి? కొన్నిటిని దూరం చేయాలి, కొన్ని దూరం కావాలి. ఈ రోజు మా పుట్టినరోజు. ఓ, మర్చిపోయాను. మర్చిపోవాలని మా ఆశ.